తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వైసీపీకి ఎలక్షన్ ఫీవర్ పట్టుకుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో అడ్డదారులు తొక్కుతోంది. ఇందుకు బోగస్ ఓటర్ల నమోదును ఎంచుకుంది. రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలో బోగస్ ఓట్ల నమోదు బెడద ఎక్కువగా ఉంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు రహస్యంగా ఓటు హక్కు కల్పించే పనిలో ఫ్యాన్ పార్టీ బిజీగా ఉంది. భారీ దొంగ ఓట్లను చేర్పించిన వైసీపీ నేతలు ఎవరు? చనిపోయిన వారికి జాబితాలో చోటు దక్కిందా? డూప్లికేట్, డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నాయా? వాచ్ ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. కర్నూలు రాయలసీమ ముఖద్వారం. ఈ లోక్సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయి. ఈ ప్రక్రియలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. చనిపోయిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయి. ఈ విషయాన్ని పరిశీలించిన ప్రజాస్వామ్యవాదులు ఆత్మలు ఓట్లు వేస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. శాశ్వతంగా వలస వెళ్లిన వారిని చేర్పిస్తున్నారు. డూప్లికేట్, డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నాయి. ఇలా ఒక్కో నియోజకవర్గంలో సగటున 20,000కు పైగా బోగస్ ఓట్లు బయటపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 1,45,000 బోగస్ ఓట్లు నమోదయ్యాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వైసీపీ నాయకులు, వాలంటీర్లు డైరెక్షన్లో బీఎల్ఓలు ఓటర్ల జాబితాను ఇష్టారాజ్యంగా తయారు చేస్తున్నారు. ఈ విషయాలను ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్ సృజన దృష్టికి తీసుకెళ్లారు టీడీపీ నేతలు. వాటిని తొలగిస్తామని అధికారులు చెప్పినా ఆ పని చేయకపోవడం తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిష్పక్షపాతంగా ఓటర్ల జాబితా తయారు చేస్తామని జిల్లా అధికారులు పదే చెప్పారు. కానీ ఎక్కడా పారదర్శకత కనిపించడం లేదు. బీఎల్ఓలు నిష్పక్షపాతంగా జాబితా తయారు చేసి ఉంటే ఇంత అస్తవ్యస్తంగా ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను పరిశీలించి బోగస్ ఓట్లు తొలగించాల్సిన బీఎల్ఓలు నామమాత్రపు సర్వేతో సరిపెట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఫలితంగా ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రంలోని వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. ఆ రాష్ట్ర పరిస్థితే ఇక్కడ పునరావృతం అయ్యే అవకాశం ఉందన్న ఆందోళనలో అడ్డదారులు తొక్కేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కొందరు వైసీపీ నేతలు ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో బోగస్ ఓటర్లను చేర్పించారు. జిల్లా నుంచి తెలంగాణకు శాశ్వతంగా, తాత్కాలికంగా వలస వెళ్లిన వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వారి వివరాలు సేకరించి బోగస్ ఓట్లు నమోదు చేయించారు. కొందరు వైసీపీ ముఖ్య నేతలు ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించుకున్నట్టు సమాచారం. జిల్లాలోని పశ్చిమ ప్రాంత వైసీపీ నేతలు కర్ణాటక సరిహద్దు గ్రామాలకు చెందిన తమ బంధువులు, తెలిసిన వారిని ఇక్కడ ఓటర్లుగా నమోదు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కర్నూలు డివిజన్లోని ఫ్యాన్ పార్టీ శ్రేణులు మహబూబ్ నగర్ జిల్లాలో పరిచయం ఉన్న వారితో పాటు తెలిసిన చిన్న వ్యాపారులను మూడో కంటికి తెలియకుండా ఓటర్లుగా నమోదు చేయించారట. ఆదోని మండలం బలదూరు గ్రామంలో కర్ణాటక రాష్ట్రం సిరిగుప్పకు చెందిన వారి ఓట్లు బయటపడ్డాయి. కొంతకాలం క్రితం వీళ్లు జిల్లా నుంచి వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఓటర్ల జాబితాలో కర్ణాటక వాసుల ఓట్లు తీసివేయాలని స్థానిక టీడీపీ నాయకులు బూత్ స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా తమ చేతిలో ఏమీ లేదని చేతులెత్తేశారన్న విమర్శలు ఉన్నాయి. బోగస్ ఓట్లు తొలగించాలని టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. బోగస్ ఓట్లను తొలగిస్తే శంకరగిరి మాన్యాలు తప్పవని ఫ్యాన్ పార్టీ నేతలు పోలింగ్ బూత్ స్థాయి అధికారులను హెచ్చరిస్తున్నారని సమాచారం. దీంతో బెదిరింపులకు భయపడి మిన్నుకుండిపోతున్నారన్న చర్చ జరుగుతోంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విఫలమైంది. అధికార పార్టీ నేతలకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కొన్ని చోట్ల సమస్యపై నిలదీయడంతో సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. సామాజిక సాధికార బస్సు యాత్ర తుస్సుమంది. దీంతో తమకు ఓటమి తప్పదన్న విషయాన్ని గ్రహించిన వైసీపీ నేతలు బోగస్ ఓట్లపైనే ఆధారపడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మొత్తం మీద బోగస్ ఓట్లను అస్త్రంగా ఎంచుకుని ఫ్యాన్ పార్టీ నాయకులు ఎన్నికలకు సిద్ధం అవుతోందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ఒకవేళ అధికారులు బోగస్ ఓట్లు తొలగిస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీ నేతల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.